ఇక్కడ నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటేనమ్మా, ఎవరైనా సరే ఇండస్ట్రీకి రండి. మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పినట్టు అందరూ ఇండస్ట్రీకి రండి. అందరికీ అది అవసరం. ఎందుకంటే కొత్త తరహా మీ ఆలోచనలు ఉన్నాయి. ఎంతో మంది కొత్త డైరెక్టర్లు వచ్చారు కాబట్టి ఇప్పుడు క్రియేటివిటీ పెరిగింది. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతర్జాతీయ స్థాయిలో వెలుగొందుతుంది. దానికి కారణం ఏంటంటే మన థింకింగ్, మన ఆలోచన. ఆ ఎదుగుదలలో కాస్టింగ్ కౌచ్ అనేది నాట్ 1% కూడా ఉండదు. మీరు అక్కడ ఎదుగుదల, మీ ఫోకస్, మీ డెడికేషన్, మీ హార్డ్ వర్క్ చూడండి తప్ప మీరు ఏదేదో సొల్లు విషయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీరు ఆ విషయాల్లోనే మీరు వెనక్కి వెళ్ళిపోతారు. మీ హార్డ్ వర్క్ చూసుకోండి, దాని విషయంలో ముందుకెళ్ళండి. ఎలాగ ఇప్పుడు సపోజ్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యారు, నేను మంచి సినిమా తీయాలి, నేను మంచి కథ రాసుకోవాలి, మంచి కథ రాసుకుని మా పలానా హీరోతో సినిమా తీయాలనుకుని మీరు ఫోకస్కి వెళ్తే కనుక మీకు అవకాశాలు ఉంటాయి. అక్కడ కాస్టింగ్ కౌచ్ అనేది చిన్న విషయాలు, ఆ చిన్న విషయాలు తీసుకుని ఇండస్ట్రీకి మొత్తం ఆపాదించి ఇండస్ట్రీ పరువు తీయద్దు అనేది నా మనవి. వ్యక్తిగతంగా వ్యతిరేక పోవటం అంటేనమ్మా, ఇది ఒకటే మన సమాజంలో ప్రతి ఇది ఎలాగంటానంటే ఇండైరెక్ట్ గా ఒక ఎదుగుదల అవ్వచ్చు. అది ఇప్పుడు సపోజ్ చిరంజీవి గారే మాట్లాడారు, చిరంజీవి గారు మాట్లాడే మాటలు ఎంతో మంది ట్రోల్ చేస్తారు. అది అక్కడ చిరంజీవి గారు కాకుండా రోడ్డు మీద వెళ్ళేవాడో లేదా నేను మాట్లాడితే నన్ను ఎవరు ట్రోల్ చేయరు. అక్కడ ఒక పెద్ద మనిషి మాట్లాడితే అతన్ని ట్రోల్ చేస్తే కనుక వీడు ముఖ్యంగా ఎదిగిపోవచ్చు అనుకుంటాడు. ఒక సెలబ్రిటీ హోదా మనకు కూడా వచ్చేస్తుందేమో ఆయన వ్యతిరేకిస్తే. ఆ విషయంలో అన్ని తిట్టేవాళ్ళు, పొగిడేవాళ్ళు ఎంతో మంది. ఇప్పుడు సపోజ్ మామూలుగా చిన్న పోస్ట్ పెట్టారు అనుకోండి, 10 likes రావు, 10 మంది వ్యూస్ ఉండవు. అదే ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్న వ్యక్తిని గాని, ఒక పెద్ద వ్యక్తిని గాని మనం కామెంట్ చేస్తే మనకు 100 likes వచ్చేస్తాయి, 1000 వ్యూస్ వచ్చేస్తాయి. అందువల్ల కొంతమంది అడ్డంగా ఎదగాలనుకుంటారు. ఇప్పుడు అలాగా చాలా ఇబ్బంది పడి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చిరంజీవి గారిని కామెంట్ చేసి లేదా పవన్ కళ్యాణ్ ని కామెంట్. కత్తి మహేష్ గారు ఉన్నాడు. ప్రతిసారి ఇప్పుడు దాసరి విజ్ఞాన్ అనే అతను ఉన్నాడు. అతను ఎవరో మనకు తెలియదు. ఎప్పుడైతే చిరంజీవి గారు అలాగా, చిరంజీవి గారు ఇలాగా అనేది ఇప్పుడు అతను పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. ఇదేంటంటే వ్యక్తిగతంగా ఇండైరెక్ట్ గా డెరిగేటరీ కామెంట్ చేసి మనం ఎదిగిపోవాలన్న వాళ్ళకి అత్యాశ తప్ప. ఇప్పుడు ఎదిగిపోయారు. ఇప్పుడు మళ్ళీ నిన్న కాస్టింగ్ కౌచ్ గురించి చిరంజీవి గారు మాట్లాడేదానికి మళ్ళీ పాజిటివ్ గా చెప్తున్నాడు. అదే దాసరి విజ్ఞాన్ అనే అతను. ఏంటంటే ఎదగడం కోసం లేదా వ్యూస్ కోసం లేదా ఇక ఛానల్ పెట్టి నేను అందరికీ తెలిసిపోవాలన్న ఉద్దేశంతో అడ్డగోలు దారులు వెళ్ళి చివరికి మళ్ళీ అతను కాళ్ళు ఎట్టుకునే కాడికి రావటం అనేది అది మంచిది కాదు. మీకు స్టాండర్డ్స్ ఉన్నాయి, ఆ స్టాండర్డ్స్ మీరు మెయింటైన్ చేస్తూ ముందుకెళ్ళండి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నానండి. పొద్దున వీడియో పెట్టాను, 5 గంటల వరకు 26 వ్యూస్ రాలే, డిలీట్ చేశాను. ఎందుకంటే అది నేను పోస్ట్ చేసిన టైం కరెక్ట్ టైం కాదు. ఇందాక సాయంత్రం పెట్టాను, 1000 వ్యూస్ దాటిపోయింది 10 నిమిషాల్లో. కారణం ఏంటి? మనం చేసే టైం కూడా మనకు కరెక్ట్ గా ఉండాలి. ఆ కరెక్ట్ టైంలో మీరు కరెక్ట్ గా ముందుకెళ్తే గనక అన్ని మనకు అనుకూలంగా ఉంటాయి. మనం అబ్నార్మల్ టైంలోను లేదా అడ్వర్స్ కండిషన్ లో మనం ముందుకెళ్తే అది ముందుకెళ్ళాం. సరైన టైం మనం చూసుకోవాలి, దానికి తగ్గట్టుగానే ముందుకెళ్ళాలి.